బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ఎజెండాను ఏదైతే నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టే నేపథ్యంలో మనతో బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ బీసీ కులగణన విషయంలో లెక్కల విషయంలో వివాదం రాజుకుంది. అధికార పక్షం తీరు ఒకలాగుంది, ప్రతిపక్షాలు ఆరోపణలు ఒకలాగున్నాయి. ఏంటి ఏమనుకుంటున్నారు ఇది చూస్తే? అంటే ప్రతిపక్ష ఆరోపణలు ఏం లేదండి, కరెక్ట్ ఉన్నాయి ప్రతిపక్ష ఆరోపణలు. ఎందుకంటే ప్రభుత్వం ఎటువంటి సమాయుక్తం కాలేదు, ఎటువంటి వాళ్ళకి సరైన ఆధారాలు లేవు, సరైన రిపోర్ట్స్ లేవని ఈరోజు చర్చలు బట్టి అర్థమైపోయింది. ఎంతో ముందు ప్రిపేర్ కావాల్సి సుమారు అధికారం రాకముందు 6 నెలల ముందు ఇచ్చిన ఒక బీసీ డిక్లరేషన్ కూడా ఇంతవరకు వాళ్ళు ప్రిపేర్ కాలేదంటేనే దాన్ని బట్టి వాళ్ళ చిత్తశుద్ధి అర్థమవుతుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి 30 సెకండ్ల లోపల అసెంబ్లీ వాయిదా వేసారంటేనే వాళ్ళ మోసపూరిత ద్రోహ బుద్ధి అర్థమవుతుంది. కాబట్టి ఇదేదో మసిబూసి మారడికాయ చేసి నిజమైన బీసీలకు అన్యాయం చేసే ఎత్తుగడలు ఇది ఒక పన్నాగం. అంటే ఈ నివేదికలో బీసీ ముస్లిం జనాభాని విడిగా చూపించారు. అట్లా క్రిస్టియన్ విషయంలో అసలు ప్రస్తావనే లేదు అనే విమర్శలు వస్తున్నాయి. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ మైనారిటీ బీసీలని బీసీలలో కలపడం వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ఉద్దేశమే అది. బీసీల వ్యతిరేక పార్టీ, బీసీలకు ద్రోహం చేసే పార్టీ. కాబట్టి అది మోసపూరిత చర్యల భాగం. తెలంగాణ ప్రజలు మేల్కొన్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఈ 14 నెలల నుంచి నువ్వు ఏవైతే వాగ్దానాలు ఇచ్చినావో వాగ్దానం నిలబెరచుకుంటే కొత్త నాటకం తెరలేపావని అర్థమవుతుంది. కాబట్టి ఈ మొత్తం ఈ అంతర్భాగమైన ఈ జగన్నాటకంలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీసీ సోదరులు మేల్కొన్నారు. మీకు ఇంకా కర్రు వాచి వాత పెడతారు. మీరు ఏం తొందరపడే అవసరం లేదు, ఏం టెన్షన్ పెట్టుకునే అవసరం లేదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనిపిస్తుంది? నివేదిక కూడా వచ్చింది. ఎస్సీ వర్గీకరణ ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎటువంటి వాదోపవాదాలకు అవకాశం ఉండకూడదు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానము అన్నీ ఆలోచించి అన్ని రకాలుగా రికార్డ్స్ తీసుకొని ఒక సర్వోత్తమమైన ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని గౌరవించాలి. ఆ తీర్పుని గౌరవించడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు దశాబ్దాల తరబడి బాధిక సోదరులు అన్యాయమయ్యారు, దశాబ్దాల తరబడి. ఇంకా వాళ్ళని మనం మీనవేశాలు లెక్క పెట్టుకుంటూ ఆ లెక్కలు ఈ లెక్కలు మనం మోసపుచ్చే అవసరం లేదు. తీర్పు వచ్చిన తర్వాత ఇంకా చివరిది అదే. కాబట్టి ఏదన్నా ఇమ్మీడియట్లీ ఈరోజు ఆమోదించి రేపటి నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అంటే గతంలో అనేక సార్లు బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకంగా ఉంది అని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తూ వస్తుంది. ఇప్పుడు తాజా కులగణన నివేదిక విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మా స్టాండ్తో వాళ్ళకి సంబంధము. వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చింది వాళ్ళు, ఇంప్లిమెంట్ చేయమంటే వాళ్ళు, కులాల లెక్కలు తీసింది వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు. మీకేమంటే వచ్చింది మా వల్ల? ఇప్పుడు మేము అనుకూలమా వ్యతిరేకం అనేది మా గురించి మీరు కితాబిచ్చే అవసరం లేదు. భారతదేశంలో ఈరోజు ఏ పార్టీ అని ఉన్నది అంటే ఇప్పుడు గాంధీల కుటుంబము, 60 ఏళ్ళు కులికిన కుటుంబం గాంధీల కుటుంబము ఈరోజు 11 సంవత్సరాల నుంచి ఒక బీసీ బిడ్డని ప్రధానమంత్రి చేసి ఒక మన మేజర్ సీఎంలను బీసీలకు ఇచ్చి ఈరోజు భారతదేశాన్ని నడుపుతున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి మీ కితాబులు, మీ మెరిట్స్ మాకు అవసరం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇది మీరు ఏదనుకున్నారో డిక్లరేషన్లో అది ఇంప్లిమెంట్ చేసి స్థానిక సంస్థలకు ఎందుకండి ఇదంతా ఎందుకు? ఇవంత బీసీ సోదరులను మోసపుచ్చడము, ఇట్లాంటి 2011, 16, 2024 ఏవైతే లెక్కలకు సరిపోలుతలేవని మళ్ళీ దాన్ని బుట్టలో తోలేమో, ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో డిక్లేర్ చేసుకోండి. అది ఇంకో ఎవరి మీద భుజం మీద తుపాకీ పెట్టి కాల్చమని ప్రయత్నం చేయకండి. ఆ ప్రయోగాలన్నీ విఫలమైనవి. తెలంగాణ ప్రజలకు ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో, మహిళలకు 2500 కావచ్చు, దివ్యాంగులకు 6000 కావచ్చు, అమ్మలకు 4000 రూపాయల పెన్షన్స్ కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టండి. అందరికీ రుణమాఫీని కొందరికి ఇచ్చినట్లు మిగతా వారికి కూడా అందరికీ ఇవ్వండి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి పక్కదోవ పట్టించి ప్రజలను మోసపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంలో ఒక భాగం ఇది. ఇంకా మీ ఆటలు ఎల్లకాలం చెల్లవు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీసీ కులగణన విషయంలో ప్రభుత్వము చిత్తశుద్ధితో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము లెక్కలైతే చెప్తున్నాయి. దీంట్లో వచ్చిన లెక్కలు అన్నీ తప్పుతడకగా ఉన్నాయి. ఈ విషయంలో అసెంబ్లీలో ఈ విషయంలో ఏం చెప్పుకోవడానికి లేదు. కాబట్టి అసెంబ్లీ వాయిదా కోరింది అధికార ప్రభుత్వం అని కూడా చెప్తున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో బీసీల విషయంలో కానీ బీజేపీ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. బీసీలో ప్రధానమంత్రినే బీసీని చేసుకున్నాము, అలాగే మెజారిటీ రాష్ట్రాల సీఎంలు కూడా బీసీలే ఉన్నారు మా బీజేపీ పార్టీ తరఫున, అలాంటి మా బీజేపీని వేలెత్తి చూపే పరిస్థితి అవకాశము కాంగ్రెస్కు లేదంటున్నారు, ఖండిస్తున్నారు కాంగ్రెస్ వ్యాఖ్యలను కూడా. అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ప్రకారం నడుచుకోవాల్సిందే స్పష్టంగా చెప్పింది. రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అన్న తర్వాత ఇక మీనమేషాలు లెక్క పెట్టద్దు. ఇది అంతా రాజకీయంగా వాడుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఇతర ప్రజలకు ఇచ్చిన హామీలను
అమలు చేయకుండా పక్కదారి పట్టించేందుకే ఈ రకమైన ఎత్తుగడలు వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే వాళ్ళకి చిత్తశుద్ధి లేదని కూడా ఆ, పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ సిటీ విజయన్, హైదరాబాద్.